హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం రెడ్మీ నుంచి 13 5Gని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నామండి. ఎందుకంటే ఇది 12,000లో మనకు బెస్ట్ ఫీచర్లతో వస్తున్న ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి అయితే మనం అయితే మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేసి చూసిన తర్వాత దీని ఫ్యూచర్ల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం మొబైల్ పైన ఇచ్చిన రేపర్ని అయితే కట్ చేద్దాం. ఇది వచ్చేసి చాలా అంటే చాలా థిక్గా ఉంది పేపర్ అయితే. ఇది అన్ని బ్రాండ్లకు ఇచ్చే నార్మల్ కవర్లో అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్ సీల్ అయితే మనం ఏ మొబైల్ కొన్నా కానీ కంపల్సరీ అయితే ఉండాలి. అది లేకుండా అయితే మనం అయితే ఖచ్చితంగా పర్చేజ్ చేయొద్దు. పై పేపర్ ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ బ్రాండ్ స్టిక్కర్ అయితే మాత్రం మ్యాండేటరీగా ఉండాలి. కానీ ఇప్పుడు బ్రాండ్ వాళ్ళు అయితే 2 స్టిక్కర్స్ అయితే కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం బాక్స్ ఓపెన్ చేయగానే యాజ్ యూజువల్గా మనకు ఫస్ట్ అయితే ఒక బాక్సీ టైప్ కంటెంట్ అయితే ఉందన్నమాట. దాన్ని ఒకసారి ఓపెన్ చేసి దాంట్లోకి వెళ్ళి చూసినట్లయితే మనకైతే పౌచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి పౌచ్ చేసి చూసినట్లయితే ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నది. అన్ని పౌచ్ల్లో కాకుండా కొంచెం కొంచెం టఫ్ అండ్ స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వచ్చిన కంటెంట్ చూసుకుంటే క్విక్ స్టార్ట్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ గైడ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకు సిమ్ ఎజెక్టర్ టూల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత అయితే మన మొబైల్ ఉంది. దీని పక్కన వచ్చేసి లోపల ఛార్జర్ వచ్చిందో చూద్దాం ఒకసారి. మనకు దీంట్లోనైతే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది బాక్స్లోనే. నెక్స్ట్ వచ్చేసి కేబుల్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకా ఏమీ లేదు. ఓకే, బాక్స్ అయితే మనం పక్కన ఉంచేసి ఒకసారి కేబుల్ ఏ టైప్తో వచ్చిందో చూద్దాం. ఇది వచ్చేసి మనకు టైప్ ఏ నుంచి టైప్ సి వరకు అయితే ఉందండి కేబుల్ అయితే. ఇది మనకు మొబైల్ అయితే టైప్ సితో వస్తుంది. ఇప్పుడు వచ్చే మ్యాక్సిమం మొబైల్స్ అన్ని టైప్ సితోనే వస్తున్నాయి. మనం అన్బాక్స్ చేసిన మొబైల్ వచ్చేసి బ్లూ కలర్ వేరియంట్ అండి. ఇదైతే చూడడానికి అయితే చాలా అంటే చాలా లుక్ ఉంది. ఒక గ్లాసీ టైప్ డిజైన్తో ఉంది. బ్యాక్ సైడ్ అయితే మనకు రెడ్మీ అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంది. బ్యాక్ అయితే 2 కెమెరాలు ఉన్నాయి. అదైతే ఓవరాల్ లైట్ అయితే కాదండి, అది ఎల్ఈడి ఫ్లాష్. అదైతే మనం పైన చూసుకుంటే మనకు వచ్చేసి 3.5 జాక్. దీనికి రిమోట్ కంట్రోల్ ఐఆర్ బ్లాస్టర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు సైడ్ చూసుకుంటే వాల్యూ అప్ అండ్ డౌన్ ట్రాకర్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా దాని కింద మనకు వచ్చేసి పవర్ ఆన్ బటన్ ఉంది. ఇదే ఫింగర్ ప్రింట్ లా యాక్ట్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి బాటంలో వచ్చేసి మనకు స్పీకర్ గిల్ టైప్ సి పోర్ట్ మైక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ప్లెయిన్గా ఉంది. ఒక సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకు ఎలా ఉందో. సిమ్ ట్రే ఓపెన్ చేసినట్లయితే మనకైతే దీంట్లో అయితే డ్యూయల్ సిమ్ వేసుకోవచ్చు, విత్ మెమరీ కార్డు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇది హైబ్రిడ్ సిమ్ స్టార్ట్ అండి. ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డు మాత్రమే వేసుకోవచ్చు, లేదంటే 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు. ఒకసారి పౌచ్ వేసి మనం దీని లుక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. పౌచ్ అయితే చాలా అంటే చాలా టఫ్గా ఉంది. ఇందాక చెప్పాను కదా, ఇది అసలు దీనికి పడడం కూడా లేదు. అంటే చాలా గట్టిగా ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని పౌచ్ వేసుకున్న తర్వాత మొబైల్ ఒకవేళ కింద పడిపోయినట్లయితే డ్యామేజ్ ఏం కాకుండా ఉండడానికి ఇంత టఫ్గా తయారు చేశారని చెప్పేసి అనుకుంటాను. సరే, పౌచ్ చేసిన తర్వాతనైతే మనమైతే లుక్ అయితే చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. మనకైతే అన్ని ఏరియాలు అయితే కవర్ చేయడం జరిగింది. పౌచ్ అయితే కంఫర్ట్గా ఇది వేసినా కానీ మనకైతే లుక్ అయితే ఏ విధంగా అయితే పాడు కావట్లేదు. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఒకసారి మొబైల్ అయితే ఆన్ చేసి చూద్దాం. ఒకసారి దీని ఫ్యూచర్ చూసుకుంటే మనకు వచ్చేసి దీనిలో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే 108 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుందండి. ఇది 5030 mAh బ్యాటరీ ఉంది. మనకు 6GB ర్యామ్ 8GB ర్యామ్ 2 వేరియంట్స్ ఉన్నాయి. 2 వచ్చేసి 128GBతో వస్తాయి. మనకు వచ్చేసి డిస్ప్లే వచ్చేసి 6.79 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అండి. ఇది స్నాప్డ్రాగన్ 4 Gen 2 మీద రన్ అవుతుంది. 4 నానోమీటర్ మీద బిలియన్ ప్రాసెసర్ అండి ఇది మనకు వచ్చేసి. అలాగే దీని ప్రైమరీ క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.3 GHz మీద రన్ అవుతుందండి. మనకు ఇంటర్నల్ వచ్చేసి 128 స్టోరేజ్ వచ్చినా ఎక్స్టెండ్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ అయితే ఉండండి. సెకండరీ కెమెరా వచ్చేసి బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ కెమెరా, సెకండరీ వచ్చేసి 2 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, విత్ ఎల్ఈడి ఫ్లాష్ ఉంటుందండి. దీంట్లో ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే ఇది వచ్చేసి IP53 వాటర్ అండ్ స్ప్లిట్ రెసిస్టెంట్ తో వస్తుందండి. అంతేకాకుండా ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సబ్స్క్రైబ్.